చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రెండవ రోజు మహానాడు సభ రెండవ సెషన్ కొనసాగుతుంది. సార్ చెప్పండి, ఈరోజు మహానాడు యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా జరిగింది. జనం కూడా అశేషంగా తరలొచ్చారు. తీర్మానాలని అవిని పార్టీ అభివృద్ధి గురించి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ కార్యక్రమాలన్నీ కూడా డిస్కస్ అయ్యి ఎప్పుడో నుంచో కోరిక రాయలసీమ ప్రజలకి ఇక్కడ కడపలో పెట్టాలని, అది కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ కడప ప్రజలు కూడా పార్టీ అంటే చాలా బలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్తే, గత మహానాడుకి ఈ మహానాడుకున్న ప్రత్యేకత ఏంటి? ప్రతి మహానాడుకి పోలిక లేదు. ఎందుకంటే ప్రతి మహానాడు పెరుగుతూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు కొత్తగా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, డైవర్ట్ పార్టీని కొనసాగుతుంది. అందుకే వైసీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటే, వైసీపీ నాయకులు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తారు? మొత్తం దొంగతనాలన్నీ ఆళ్ళల్లో ఉన్నాయి కాబట్టి, వస్తువులన్నీ అక్కడే దొరుకుతున్నాయి కాబట్టి పోలీసులు తీసుకెళ్తున్నారు. బియ్యం కుంభకోణానికి పిఠాపురం కేంద్రమైనటువంటి నేపథ్యంలో ఈ రేషన్ షాపులకు ఇవ్వాలని భావిస్తుంది. దీని మీద రేషన్ షాపులకు సంబంధించినటువంటి మళ్ళీ రేషన్ డీలర్స్కి అప్పు చెప్తున్నారు. పిఠాపురం ఒకప్పుడు అక్రమ బియ్యానికి కేంద్రంగా నిలబడింది అనేది ఒక పెద్ద చర్చ. అక్రమ బియ్యానికి కేంద్రం లేదు, అక్రమ బియ్యం సరఫరా అవుతుందనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు అక్రమ బియ్యం మీద ఉక్కుపాదం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రేషన్ బియ్యం బయటికి దొంగిలించకుండా, బయటికి ఎక్స్పోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఏదైతే వ్యాపారాలు చేసేవారో ఆ వ్యాపారాలను అరికెట్టారు. మొత్తంగా ఇప్పుడు ఈ మహానాడు సంబంధించి కొత్త నాయకత్వం రాబోతున్న కీలక బాధ్యతలు లోకేష్ గారు చెప్తారు. దీని మీద కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే మహానాడు వేదికగా కార్యకర్త నిర్ణయాల మేరకు నాయకత్వం ఉంటుందని చెప్పేటువంటి పరిస్థితి. వేడిజల్లి సుధాకర్తో హుస్సేన్, RTV కడప మహానాడు నుండి. For latest updates on India Pakistan, download RTV Live app